అండి అందరికీ. మేము బాగున్నాం. మీరు ఇంకా బాగాలని కోరుకున్నాం. అశ్విని కింకాల ఛానల్‌కి స్వాగతం అండి. ఇయాల ఏంటా మాట్లాడతాం అనుకుంటున్నాం కదా! ఇయాల మనకు ఉగాది పండగ కదండీ! ఈ పండగ రోజే మనకి ఫంక్షన్ అన్నదొచ్చింది. అది ఎక్కడంటే మా పాతిల్లు సొంత ఇంటి కాడ మా ఎదురింటి అక్కాయోళ్ళ మనవరాలిది ఓణీల ఫంక్షన్ అండి. ఆ ఓణీల ఫంక్షన్‌కి మేము మా ఫ్యామిలీ మొత్తం చెప్పారు. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నామండి. ఫస్ట్ అమ్మాయి, నేను వెళ్తున్నాము. చాలా పెద్దవాళ్ళు రమ్మన్నారని వెళ్తున్నామండి మేము. ఇక కళ్యాణ మండపం కట్టేస్తున్నాను. అక్కడ కళ్యాణ మండపం ఎక్కడంటే లక్ష్మీ తిరుపతి తల్లి గుడిలోనండి ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ ఈ పిల్లలందరూ కోలాటం వేస్తున్నారు. అందరూ హాయ్ అని మన ఫ్యామిలీ మొత్తానికి చెబుతున్నారండి. ఇదిగోండి గోపేశ్వరం లక్ష్మీ తిరుపతి తల్లి గుడిలో కూడా ఫంక్షన్‌లన్నీ చేసుకుంటారండి. నైట్ పూట కదా అని ఇక్కడ పెట్టుకున్నారండి. చక్కగా మండపం మటుకు చాలా బ్రహ్మాండంగా బాగుందండి. చూస్తుంటే లుకింగ్‌గా చాలా భలేగా అనిపించింది. ఇక అందరూ వచ్చినోళ్ళందరూ మండపంలో కూర్చున్నారు. బయట కూడా మనకి సెట్టింగ్ అనేది ఏశారు. అయితే ఇదిగోండి పిల్ల మటికి చాలా బాగుంది. మీకు చూపిస్తాంలే. ఇక ఈళ్ళందరం వచ్చి కూర్చున్నామండి. అయితే వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉందంట. వాళ్ళు వినాయకుడి పూజ, గౌరీదేవి పూజ అని చేసుకుంటారు. మేము వెళ్ళేదలికి పూజ అయిపోయింది. ఓణీలు ఇస్తాం కూడా అయిపోయిందండి. ఇక ఆళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత అక్కడుంది. పిల్ల అమ్మ, నాన్న అండి వాళ్ళు. ఇక ఇంకా పిల్లకి ఓణీలు కడతానికి ఇంటికి తీసుకెళ్లారండి. అయితే మటికి ఇక్కడ కొంచెం పెట్టారండి కోలాటము, పిల్లలు డాన్సులేస్తాం చాలా చాలా బ్రహ్మాండంగా బాగున్నాయండి. ఇలా ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అందుకండి. పిల్ల నాయనమ్మ ఇంక ఏమోనండి. ఇదిగోండి పిల్లలు చూడండి ఎంత చక్కగా డాన్సులేస్తున్నారు. ఈ వయసు చక్కగా డాన్సులు కూడా నేర్చుకున్నారు. అయితే మటికి అది కూడా చాలా బాగుండిద్దండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వేస్తుంటే చాలా ముచ్చటగా ఉండిద్ది. ఇదిగోండి వయసు చొక్కా వేసుకున్నాడే పిల్లోళ్ళ తమ్ముడు. పిల్ల పెద్దది, పిల్లాడు చిన్నాడు. ఇదిగోండి ఈ పిల్ల చూడండి. ఈ పిల్ల కూడా అసలు పిల్ల కొంచెం లేసి చక్కగా వేస్తుంది చూడండి. అయితే నాకైతే అసలు అంత టాలెంట్ వస్తుంది పిల్లలకు ఒక్కొక్క పిల్లలకి అనిపించింది. మనం వెనకట్లో ఏందో చిన్న చిన్న ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇలాంటివన్నీ మనకు తెలిసేది కాదు. పని ఇప్పుడు పిల్లలకి చక్కగా అన్నీ బాగా చేసుకుంటున్నారండి. బాగుంటుంది అయితే మట్టికి. ఈ పిల్లలందరూ చక్కగా డ్యాన్స్లు వేసారండి. కోలాటం వేసిన పిల్లలందరూ మన బజార్ పిల్లలే అండి. చక్కగా పిల్లలందరూ చక్కగా కోలాటం నేర్చుకున్నారు. చాలా బాగా వేసారండి. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. అయితే మటుకు పిల్లలు మటుకు డాన్సులు భలే వేసారండి. ఇదిగోండి ఓణీల ఫంక్షన్ పిల్ల అయితే వచ్చేసింది. ఇదిగోండి పిల్లని తీసుకుని అయితే అందరూ వచ్చేసారండి. అంటే వాళ్ళందరూ స్వీట్లు, పళ్ళు, చిలకలు తీసుకొచ్చారు కండి. పిల్ల పిల్ల మటుకి బంగారం వెళ్ళి చాలా బాగుంది. బుట్ట బొమ్మల్లే ఉంది అయితే మటుకు పిల్ల చూస్తుంటే మటుకి. చాలా అటాళ్ళందరూ నుంచుంటే చాలా బాగుందండి అయితే మటుకి. పిల్లకి మట్టుకి లంగా ఓణి బాగా కుట్టొచ్చినట్టు బాగుంది అసల. కాకపోతే కొంచెం మనకు దగ్గరగా తీస్తాకి వీలనేది కుదరలేదండి. ఎందుకంటే కొంచెం ఆడ ఇరుకుగా ఉంది. ఉంటాన మనకు కెమెరా అనేది దగ్గరికి వెళ్ళలేకపోయాం. కొంచెం దూరంగా ఉండి తీయాల్సొచ్చింది. దగ్గరగా తీసినట్టు అమ్మాయి ఇంకా కాస్త దూరంగా పడేది. అవన్నీ అసలు ఎట్ట వస్తుంటే చూస్తుంటే చాలా బాగుందండి. అయితే మటికి ఆ చిలకల మధ్యన ఆ పిల్లంటే నాకు మటుకు చాలా చాలా భలేగా అనిపించిందండి. ఏంటంటే చిలకలాగా పిల్ల మటుకు భలే బాగుందండి అయితే మటికి. ఆ లంగా ఓణి కూడా బాగా పిల్లకి కుట్టొచ్చినట్టుగా బాగుంది అసలు చూస్తుంటే మటికి. ఇదిగోండి పిల్ల, అమ్మ, నాన్న ఇదిగోండి ఆ ధరణ ఈ శివన్న వైట్ చొక్కాను పసుపు చీర కట్టుకున్న ఆ పిల్ల అమ్మ, నాన్న అండి వాళ్ళిద్దరూ. కానీ మనకి ఎండాకాలం నైట్ పూట అయితే మటుకి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మనకు ఆ చల్లదనానికి పొద్దున పూట ఇంకో చెమటలు కాటికి అల్లాడిపోతూ ఉంటాం. ఎంత మనం చీరలు పొట్టి చీరలు కట్టుకుంటూ ఉంటాం. అలా ఉండిద్ది కదా! కానీ సాయంత్రం పూట కదా కూల్ కూల్‌గా చక్కగా హాయిగా అనిపించింది. ఇంకా అలాగే నేను కూడా గిఫ్ట్ అనేది తీసుకొచ్చి ఇచ్చానండి పాపకి. అక్కడే ఇటువైపున ఆళ్ళ మేనత్తగా ఉంది. నాకు కొంచెం ఫీలింగ్ ఏందంటే కెమెరా దగ్గరికి తీయలేకపోయానని అనిపించింది. ఎందుకంటే మనకు ఆడ అవకాశం లేదు. కొంచెం దూరం దూరంగా పడ్డాయండి. ఒక్కోసారి అట్లా అయ్యిద్దండి. ఇ ఇదిగోండి ఫోన్ మాట్లాడుతున్నా చూడు ఆయనండి పిల్ల నాన్న. అదిగోండి పిల్ల నాన్న ఆయన గిఫ్ట్ తీసుకుందాం పిల్ల మేనత్త. ఇంకా ఇలా అందరం పోయి గిఫ్ట్ ఇచ్చాము. ఇగోండి పిల్ల నాయనమ్మ అన్నా చూడండి స్పష్టంగా కనపడుతుంది. గిఫ్ట్ ఇత్తా నవ్వుతుంది. ఇక వచ్చినోళ్ళందరికి గిఫ్ట్లు ఇయ్యాలి కదండీ! వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చే కాడ ఉండారు. ఇంక నెక్స్ట్ మనం భోజనాల కాడికి వెళ్దామండి. ఇగోండి అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇగ మా వారు కూడా వచ్చారు భోజనం చేస్తున్నారు. ఇగో మా అబ్బాయి కూడా ఏడో ఉన్నాడు జనాల్లో కనపడతలేదు. ఇటు ఆడోళ్ళకి ఒకెళ్ళే ఉంది. మగోళ్ళకెళ్ళి ఒకెళ్ళే ఉందండి. ఎవరి కాలం పోయి తినేసాము. ఇక రేత్రి పూట కదా కాసేపు మనకి పొద్దున పూట అంటే పనులు బిజీగా ఉంటాయి కానీ రేత్రి పూట అంటే కాస్త ఫ్రీగా ఉంటాము.
అన్నిట్లో పండగొచ్చింది కదండీ! కొంచెం పనులుంటానే ఉంటాయి. అదే సాయంత్రం పూట కదా! కాస్త ఫ్రీగా ఎళ్లి కాసేపు కూర్చొని రాగలిగామండి. అదే పొద్దున పూట అయితే మామూలుగా హడావుడయ్యేది కాదండి. ఇంట్లో పూజ చేసుకొని ఎళ్లి, మళ్ళీ అక్కడికెళ్లి రావడం చాలా కొంచెం టైర్డ్‌గా అంటే మనం కొంచెం అలసటొచ్చినట్టుగా ఉండేది. రేత్రవుతానే మనకు కొంచెం కూల్‌గా ఉంది. వాటికి ఓణీల ఫంక్షన్ మనకు బాగా జరిగిందండి. మాకక్కడొచ్చినోళ్ళందరూ మన ఫ్యామిలీ అందరూ పిల్లని ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఆ పిల్ల జీవితంలో చాలా బాగా ఎదగాలి, చాలా సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు కొంతమంది ఇష్టపడరు కదండీ వీడియోలో పడతాకి. నేను అలాగే అనుకోని కొంతమంది తీయలేదండి. అందరం అయితే పిలిచి పిలిచి "ఏం మమ్మల్ని తీయవేంది, మమ్మల్ని తీయవేంది" అంటున్నారండి. ఒక్కోసారి నవ్వుతారు చూడండి నేను మళ్ళీ చెబుతాను. ఇక అందరిని ఇక నేనైతే ఫస్ట్ భోజనం అనేది చేసేసాను. ఇంక తర్వాత మన అమ్మాయికి లాస్ట్‌లోకెళ్ళింది. ఎందుకంటే ఒకసారి రద్దీగా ఉందని ఆగిపోయింది అమ్మాయి. లాస్ట్‌లో పెట్టించుకుంది. భోజనం గూడా చాలా బాగుందండి. అయితే మటికి అన్ని రకాలుగా బాగుంది. ఇదిగోండి మా అమ్మాయి వచ్చి ప్లేట్ చూపిచ్చి చూడండి. ప్లేట్లు మట్టికి నిండిపోయింది. ఇదిగోండి ఆమె ప్లేట్ మొత్తం నిండిపోయింది. ఆమెకు అయి తినేదలకే ఇక ఆమె ఉబ్బుసబ్బులయిపోయింది ఆమెకి. అయి తిని తిని నిదానంగా ఉంది. ఇక ఈళ్ళందరూ ఇప్పుడు వచ్చేవోళ్ళందరూ తెలిసినోళ్ళేనండి మాకు. ఇక అయితే అండి భోజనం మట్టుకు చక్కగా బాగా కుదిరినాయి. అన్నీ టేస్ట్‌గా బాగున్నాయండి. ఇది బాగోలేదనుకుంటలేదు. మొత్తం అన్నీ బాగున్నాయి. ఇంకా అయితే మట్టుకండి ఇట అందరూ వచ్చినోళ్ళందరూ మమ్మల్ని పలకరిస్తుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే మనకి ఇంతమంది ఫ్యామిలీ అయిపోయారా అనేది హ్యాపీనెస్ అనేది నాకొచ్చింది. ఇదిగోండి అప్పుడు తిరుపతి తల్లి కని చెప్తే ఆమె కూడా హాయ్ అని చెబుతుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ కామెడీ జరుగుతుంది చూడండి. మా వదిన గారు. మా వదిన గారు ఏమంటున్నారంటే, "బాగా తీయి నన్ను ఈడు" అంటుందండి. దానికి మేము నవ్వుకున్నామండి. ఇక ఫంక్షన్ మట్టుకి ఇగోండి మా బావగారు వాళ్ళ అమ్మాయి, పెద్దమ్మాయి, వాళ్ళ కూతురు వీళ్ళందరూ ఓసాడ కూర్చున్నారు. ఇలా ఆళ్ళందరం కలిసికొని మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్ అప్పుడే కదండీ మనం కలిసి మాట్లాడుకునేది. ఫంక్షన్ అయితే బాగా బాగా జరిగింది. భోజనాలు కూడా బాగుండేయి. అయితే మటుకి మనకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తారు కదా, ఇచ్చారు. ఆ రిటర్న్ గిఫ్ట్‌లో ఏమున్నాయో చూద్దాము. ఇదిగోండి ఇదేంది కనపై కనపడుతున్నాడు. ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చారు. ఇంకా ఉన్నాయండి, ఏందో మరి చూద్దాం. ఏండి పండు తాంబూలం ఇస్తారు కదా, అలాగా ఇప్పుడు వీళ్ళు ఓణీల ఫంక్షన్కి వీళ్ళు ఏమి ఇచ్చారంటే చలిమిడి అండి. అంటే వీళ్ళ మట్టికి ఓణీల ఫంక్షన్కి వాళ్ళ మట్టికి చలిమిడి అనేది మట్టికి వేస్తారండి. చలిమిడి మిర్చి, లడ్డు, చిలక ఇరిగిందండి. చిలక, తాంబూలం నెక్స్ట్ అలా. అయితే వాటికి ఓణీల ఫంక్షన్ మటుకి బాగా జరిగిందండి. చాలా బాగుంది. భోజనం కానీ ఫంక్షన్ కానీ అంతా బ్రహ్మాండంగా బాగుంది. భోజనం కూడా బాగున్నాయి. ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా అయితే నాకు బాగా నచ్చింది. ఇవ్వండి. సరే అండి, ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.